ఏమై అంశు ఏంటండి? ఎక్కడున్నావమ్మా? ఇదిగో ఇప్పుడే ఫ్రీ అయ్యానండి. పొద్దున్న నుండి ఒకటే పని, అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు. సరే సరే, ఎప్పుడున్న పనే కదా, కాస్తంత చల్లగా ఏదన్నీ అమ్మా. అలాగండి, ఇప్పుడే ఒక 2 నిమిషాల్లో మీ ముందు ఉంటుంది. అయ్యో, పనిలో పడి అసలు ఆయన పట్టించుకునే లేదు. ఏమండి, ఇదిగోండి చల్లగా జ్యూస్ తీసుకోండి. బా, నేనంటే ఎంత ప్రేమ అయ్యా. సరే కానీ పెద్దోడు చిన్నోడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే బయటికి వెళ్ళినట్టున్నారండి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. అవునా? అవును. సరే, బయట ఉన్నారని పిలువు వాళ్ళని. బాబు, ఏ నాన్న, పెద్దోడా చిన్నోడా? మమ్మీ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా. ఇక్కడే బయట ఉన్నాం మమ్మీ. డాడీ అడుగుతున్నారు, ఒకసారి చూడండి. డాడీ అడుగుతున్నాడా? అవును, డాడీకి చెప్పి వెళ్ళలేదా మీరు? డాడీ. ఏ నాన్న, ఏంట్రా, ఏం చేస్తున్నావు? నేను ఏం చేయట్లేదు డాడీ, బయటకు వెళ్ళి కొంచెం, అంటే నేను మోడల్గా ఉంటాను కదా ఎప్పుడు, కొత్త షర్ట్లు ప్యాంట్లు ఏమన్నా ట్రెండ్ ఏమన్నా వచ్చిందేమని చూసి వచ్చాను డాడీ. నీ ట్రెండ్ కాదు కానీ ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా? ప్రేయర్ అంటే ప్రేయర్ చేసుకున్నావా? చేయలే డాడీ. చేయాలి కదా మరి. చేస్తాను డాడీ. నువ్వు చేసుకున్నావు నాన్న? చేశాను డాడీ. చేసావా? చేశాను నాన్న. వెరీ గుడ్. అన్నీ చూసావా? మనము యేసయ్యని నమ్ముకున్న వాళ్ళం. వింటున్నావా? మనము ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు. యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకుంటేనే మన హృదయంలో, ఇట్రా ముందుకురా, మెడ నొప్పి వస్తుంది, ముందుకురా, నిలబడు, నీకు ఇట్రా. మన యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తేనే మనసులో సమాధానం ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమైందా? కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది. ఏ అంశు, ఇట్రా. చెప్పండి. పిల్లలు ప్రార్థన చేశారు లేదు చూసుకోవాలి కదా. రోజు చూస్తానండి, ఈరోజు పనిలో ఉండి కొంచెం మర్చిపోయాను. సరే, చేసుకున్నారేమో అనుకున్నానండి. దా, ప్రార్థన చేద్దాం, రండి. ఓకే డాడీ. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ కృప చొప్పున మా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చావు, నీకు వందనాలయ్యా. మా కుటుంబంలో నీ వలననే సమాధానం ఉందయ్యా. ఒకప్పుడు మా కుటుంబంలో సమాధానమే లేదు. నిన్ను నమ్మి మేము సమాధానంగా ఉంటూ ఉన్నాం యేసయ్యా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే నాన్న, జాగ్రత్త మరి. సరే డాడీ. వెళ్తున్నావా? బయటికి వెళ్తాను డాడీ. ఓకే, జాగ్రత్తగా వెళ్ళరా. ఓకే డాడీ. నువ్వు కూడా నీకు అప్పచెప్పిన పని చేసుకునిరా, సరేనా? ఎటు వెళ్దాము? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా. హలో. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? చందు వచ్చేసాడుగా ఫ్రెండ్. రే, బాగున్నావా? బాగున్నారా? నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. ఏంటి ఈ మధ్య రావట్లేదు? అంటే ఇంట్లో మా డాడీ ప్రార్థన అని బైబుల్ అని పనులు చెప్పేస్తున్నాడు రా. టైం లేదు. నేను ఒక్కడనే అయిపోయారా ఫ్రీ ఫైర్ ఆడుకోవడానికి? ఎవరు తోలేడు నాకు. ఏంటది? ఫ్రీ ఫైర్ ఆడుకోవడానికి, పబ్జి ఆడుకోవడానికి నేను ఒక్కనే అయిపోయారా. ఫ్రీ ఫైరా అంటే ఏంది? డక 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 అని కొడతారు కదా, అది. అంటే ఇప్పుడు నన్ను కాల్ చేస్తావేందిరా? నిన్ను కాదు, ఫోన్ ఉందా? ఈ ఫోన్ పబ్జి ఇదిగో ఇట్టుందా? పిలు ఇట్రా అవి అటొచ్చిండు నెంబర్ వన్ నువ్వే ఇటు చూడు అట్లా కాల్ చేస్తున్నాడు. అంతే మరాడు. ఏమోటాయి గిర్రని చూస్తాడు. అట్లానే వెరీ గుడ్. ఇట్లుందా? ఇదిగో ఇలా ఆడాలన్నమాట. ఇదిగో చందు, ఈ ఇన్స్టాగ్రామ్ చూసావా? ఏంటది? ఇన్స్టాగ్రామ్స్ భలే రీల్స్ వస్తాయిరా. రీల్సా? రీల్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పిల్లలు మేమందరం కలిసి రీల్స్ ఉంటాయి, అందులో కొట్టుకుంటారా? అబ్బో, జోకులు అని నవ్వుతారు. ఎట్టా? అలాంటి జోకులు ఉంటాయా? యూట్యూబ్ లో అనుకో, బోల్డ్ అండ్ బొమ్మలు
ఆహా. కార్టూన్ ఉంటది కదా, ఆ. మోటు పతులు, ఆ. ఇంకా డోరెమోను అవన్నీ ఇందులో చూడొచ్చా? చూడొచ్చు. ఫోన్ అంటే ఏమనుకున్నావురా? ఒరే నాకు అందులో ఫైరా ఫ్రీయో ఇది గేమ్ చెప్పు. ఫ్రీ ఫైర్ రా, ఫ్రీ ఫైర్. ఆ ఫ్రీ ఫైర్ గేమ్ బాగుందిరా. ఆడతావు నువ్వు ఇప్పుడు? ఆడొచ్చు, డుక్ 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 అని కాల్చే. ఇట్లా ఇట్లా డ్రర్ర్ చ, హుయ్, హుయ్, ఇట్లా. అరే, నేను కూడా ఆడతారా ప్లీజ్ రా? సరే, నువ్వు రోజు వస్తానంటే నేను నేర్పిస్తా. ఆ రోజు వస్తారా? నాకు నేర్పించు. సరే. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. అంటే నేను కూడా ఫోన్ కొనుక్కోనా? ఫోన్ కొనుక్కోవాలా? ఇదిగో ఇక్కడ చాలా ఫోన్లు కొనుక్కోవచ్చు నువ్వు అవసరం అయితే. ఫస్ట్ ఫోన్ కొనుక్కో. ఓకేరా. మనకి నుంచి రోజు ఫ్రీ ఫైర్ అది ధక్ 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 అని కొట్టి. ఇదిగో రే చందు. సరేరా మరి. బాయ్. ఫ్రెండ్ ఇంకొకటి వచ్చాడు. బాయ్ బాయ్. ఇదిగో డుక్ 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 నేర్పియాలి అంటే. ఓకేరా బాయ్. ఫోన్ కొనుక్కొని వస్తా. ఏ చందు, ఎరా ఏట్రా అంత ఏదో మాట్లాడుతున్నా? అంటే వాడు నాకు ఫోన్లో ఒక కొత్త గేమ్ నేర్పించాడు రా. గేమ్ ఫోన్లోనా? నేనే నేర్పించా చందుగాడికి. జిడు గేమ్ ఎట్లుందో తెలుసా? అబ్బా, సేమ్ ఇట్లానే రా. ఏ గేమ్లు అవన్నీ పాడైపోతావా? నేను చెప్తా బ్రో, నువ్వు నేను చెప్తా. మామూలుగా నేను చెప్తా. నిజంగా బాగుందిరా గేమ్. లే నేను చెప్తాగా ఇక్కడ రా. ఏదో ఇన్స్టాగ్రామ్ అంట. ఇన్స్టాగ్రామ్, ఈ ఫోన్లు, గేమ్లు ఇవన్నీ మనకేం పని చేయవు. ఓకే, నేను ఒకటి చెప్పనా నీకు? ఆ, లైఫ్కి థ్రిల్ ఇచ్చేది ఆ, సిగరెట్ తాగడం, ఆ? మందు తాగడం. ఇవి ఇవి మనకి థ్రిల్ ఇస్తాయి. లైఫ్ థ్రిల్ ఇస్తాయా? నిజంగా థ్రిల్ ఇస్తాయి. అరే చూపిస్తా కదా నీకు. ఆ, ఇగో ఈ ప్యాకెట్ ఉందా? ఆ, ఈ ప్యాకెట్ ని ఆ. చేతులు వేసుకొని అలా నలిపి తింటే అరే ఏంటిదిరా ఇది? దీన్ని గుట్కా అంటారులే. గుట్కానా? ఇది చాలా ఫేమస్. ఇది ఆహా. అందరు తింటారు. ఆ. పాన్ పరాక్, గుట్కా ఇట్లాంటి తింటారు తెలుసా? అరే అది తింటే నోరు పాడైపోద్దంట కదరా? ఎవరు చెప్పారు నీకు అది? మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బయట. పిచ్చోళ్ళు చెప్తారు అది. ఆ, బలం వస్తుంది తింటే. బలం వస్తుందా? మామూలు బలం కాదు. ఒరేయ్, కండలు వస్తాయా? ఇదిగో చూసావా, అందుకే ఎంత బండగున్నాడు. నిజంగానేరా? గుట్కా తిని తిని బండగా అయిపోయాడు. అవును. నువ్వు కూడా తింటావా మరి? బో కావాలా? కావాలరా. అరే రే సిగరెట్ అది థ్రిల్ అన్నావు కదరా, ఒకసారి తాగి చూపించరా. అదా ఆ. ఎవరు చెప్పకూడదు మరి, ఎవరు చెప్పకూడదు. ఎవరికి చెప్పనులే, నేను కూడా నేర్చుకోవడానికి అంతే. చూడు. ఒరే, ఒరే, నీ నోట్ గాలి భలేగా వస్తుందిరా. అదే మరి బలం ఇచ్చేది. ఓకేరా. ఒరే మా ఫ్రెండ్ ఇంకొకటి వస్తున్నాడు, కలిసి వస్తా. నీ ఫ్రెండా? నావుడే. మన పార్టీయే. ఒరే ఏంట్రా, ఏమైంది నీకు? డాన్స్ చేస్తున్నావా? అదే నేను చెప్పిన మందు. మందా? డాక్టర్ ఇచ్చిన మందా? నేను బాగున్నాడు. నేను చెప్పిన మందు అదే. ఇది డాక్టర్ గారు ఇచ్చే టానిక్. డాక్టర్ గారు ఇచ్చే టానిక్ తాగితే అట్లా ఎందుకు అవుతారు? ఎనర్జీ వచ్చే ముందు అలాగే అవుతారు. అవునా? నిజంగా. డాక్టర్ గారు ఇచ్చిన మందేనా? ఏంటది? మందా? ఇప్పుడు ఇది తాగితే బాగుంటుందా? ఏం బాగుంటుంది? నేను కూడా ఏమన్నా గుర్తెత్తానేమో మరి. చూసావా ఎంత బలం వచ్చిందో? అరే కొద్దిగా అరే సరే. దీంట్లో నాకు తంతగా ఉంటుంది తెల్లో. ఏంటిది? తంతగా. తొంతల ఏమంటున్నాడు? తంతతో. తొంతతో అది చెప్పదా బాబీకి? తంతో. సంతోషం వచ్చి తండ వాడికి మాట్లాడడం కూడా రాట్లా. ఓ సంతోషమా? ఒరే నేను కూడా తాగుతారా? కనుకో. అరే రే కొద్దిగా రా ప్లీజ్ రా. ఏమన్నా నేను కూడా డాన్స్ చేస్తారా నీలాగా?
డాన్స్ చేస్తావా? ఇట్టా ఇట్టా డాన్స్ చేస్తారా నేను కూడా ఒరే ఆ, ఇది తాగితే మంచిగా నీలాగా ఊగుతామా స్టడీకి వెళ్తామా? నాకైతే డాన్స్ చేస్తుంది సంతోషం అవుతుంది సంతోషమా? ఒరే ఒక మాట, ఇది లోపలికి రాగానే ఆటోమేటిక్గా డాన్స్ వస్తుందా, నువ్వు వేస్తావా? నేనే అంటే అవుతుంది డాన్స్ కదా ఎత్తది లోపల పడితే వచ్చేస్తుందా? ఆ భాష కూడా వచ్చిద్దా? ఏయ్ వెరీ గుడ్ రా. అమ్మాయిలు వస్తున్నారు. ఏయ్ ఎగిరి ఏం చేయాలరా? అమ్మాయిలు వస్తున్నారు రా. పోతున్నారు. ఏం చేసావురా? పోయారా? మామూలుగా వెళ్ళారు, వెళ్ళని మామూలు కాదు, ఆ? ఇలా 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 వెళ్ళారు. అప్పుడు ఏం చేయాలి? ఎందుకు చూడాలరా? చూడాలిరా. ఎందుకు అది చూడాలి? అవునా? ఆ, సరేరా, నేను కూడా చూస్తా ఈ రోజు నుంచి. ఇది బాగా ఎక్కువైనట్టుంది, నన్ను నెడుతున్నాడు. అవునరా. ఒరే మీరు ముగ్గురు నాకు చాలా మంచి విషయాలు నేర్పించారా. మరి నేనేం చేస్తా అంటే, ఆ, నీ దగ్గర ఫోన్ ఉంది, ఇదిగో నేనే నీకు ఫోన్ ఇచ్చేస్తా. నాకు ఫోన్ లేదు కదా. ఆ, నువ్వేమో సిగరెట్లు గుట్కాలు కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లేవు. ఈడేమో మందు తాగడానికి డబ్బులు ఉన్నాయి, కొద్దిగా ఇయ్యరా అంటే ఇయ్యట్లా. ఇయ్యొద్దులే నువ్వు. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బులు అడుగుతా. ఖచ్చితంగా అడుగుతావా? ఆవిడ వెంటనే ఫోన్ కొని ఫ్రీ ఫైర్ గేమ్ ఆడతారా? సరే చూద్దాం. సరేనా? ఖచ్చితంగా మీ నాన్న అడుగుతావుగా? అడుగుతా. డబ్బులు తెస్తావుగా? ఇప్పుడే తెస్తా. సరే వెళ్ళు. డౌటా? ఆ, ఉండు, మా డాడీని ఎట్లయినా డబ్బులు అడగా. ఇస్తాడంటవా? వామ్మో, ప్రార్థన అంటాడు మా డాడీ. ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తా అంటే ఏదేమైనా చేయని, నాకు కావాలా. మందు తాగాల, కింద పడి ఊగాల, ఖచ్చితంగా ఊగుతా నేను. ఫోన్ కొని డిగ్ 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 గేమ్ ఆడతా నేను. మా డాడీ దగ్గరికి వెళ్ళొస్తా. అంశు చిన్నోడు వెళ్ళాడు, వచ్చాడా? ఇంకా రాలేదండి, పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇటు రావోయే, నీకు అసలుకే సిగ్గు. ఇట్రా, చిన్నోడు వచ్చాడా? రాలేదండి ఇంకా. డాడీ డాడీ ఏం నాన్న? డాడీ పట్టుకో పట్టుకో పట్టుకో. ఏం నాన్న, ఏమైంది? డాడీ ఆ, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి డాడీ. డబ్బులా? ఆ, డబ్బులు ఎందుకు నాన్న? నీకు ఇస్తున్నానుగా రోజు పాకెట్ మనీ. పాకెట్ మనీ సరిపోవట్లేదు డాడీ నాకు. ఆ? నాకు చాలా డబ్బులు కావాలి. చాలా డబ్బులా? పెద్దోడికి తెలిసింది అనుకో, పెద్దోడికి వాడు చాలా బాధపడతాడు రా. ఎందుకు నాన్న డబ్బులు? నీకు రోజు ఇస్తున్నాడుగా డాడీ పాకెట్ మనీ. నాకు కావాలి మమ్మీ. అరే నాన్న చూడరాడు, డబ్బులు కావాలంటున్నాడు. డబ్బులు ఏందానా? ఎందుకు నాన్న? ఏం కావాలి నీకు? చెప్పు, నేను ఏదైనా చేస్తాను. నీకు చెప్పు, ఏం కావాలి? ఏదైనా వండి పెట్టనా? మమ్మీ నువ్వు వండి పెట్టడం కొనివ్వటం ఇది కాదు మమ్మీ, నాకు డబ్బులే కావాలి. ఏ నాన్న, ఏదైనా బట్టలు కొనివ్వాలా? వెళ్దాం, డాడీ నువ్వు నేను వెళ్ళి తెచ్చుకుందాం, సరేనా? వద్దు మమ్మీ, రే డబ్బులతో నీకేం పనిరా? నాకు కావాలిరా అంతే. డబ్బులు నీకు ఈనవు. నాకు కావాలిరా. ఆగండి నాన్న, గొడవ పడొద్దు, మీరిద్దరు అన్న తమ్ముళ్ళు. అరే డాడీ ఏం డాడీ నా మీదకి వస్తా డబ్బులు అడిగితే? పెద్దోడు కదరా. ఏంట్రా నువ్వు? నాకు డబ్బులు కావాలంతే. తప్పు తప్పు తప్పు. ఏ నాన్న, ఎందుకు అలా చేస్తున్నావు? అసలు ఈరోజు మన ఇంట్లో అలాంటిది ఏదైనా ఉందా? ఏమే నాన్న? మమ్మీ మీరేం చెప్పినా నేను వినను, నాకు డబ్బులు కావాలి అంతే. డబ్బులు కావాలి నాకు. అరే నువ్వు పెద్దోడా, నువ్వు ఆగరా. అరే డబ్బులు ఇస్తే ఏం చేస్తావురా? నేను చెప్పండి డాడీ, నేను ఎటోకటి వెళ్ళిపోతా. అసలు మీరు వద్దు, ఎప్పుడు ప్రార్థన అంటావు, మమ్మీ కొన్నిస్తా అంటది, అది అంటాడు. వాడే మీదకి వచ్చేస్తున్నాడు చూడు, అదిగో. సరే ఉన్నాను. నాకు వద్దు డాడీ, నేను ఇంట్లో ఉండను అసలు. నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. నాన్న వద్దు నాన్న, నువ్వు బయటికి వెళ్తే పాడైపోతావురా. డాడీ నాకు తెలుసు డాడీ, నేను వెళ్ళాలి. నాకు డబ్బులు ఇచ్చాయి ప్లీజ్. సరే అంశు, వాడు ఇంకా మనం మాట వినే స్టేజ్లో లేడు. వద్దండి, ఆగండి. నాన్న ఏమైందిరా? పొద్దున బాగానే ఉన్నావు కదరా, ఏమైంది నీకు? ఒంట్లో బాగాలేదా ఏంటి? కాసేపు పడుకుంటావా? మమ్మీ
నేను చెప్పాను కదా డబ్బులు కావాలి అంతే. డబ్బులు సరే అంశు, ఆ లాకర్లో డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసుకుని వచ్చి ఇప్పుడు ఫోన్ కొంటా, ఆ అనిల్ దగ్గర పెట్టావు కదా తాళం, మందు తాగుతా, డాన్స్ చేయాలి ఆడలాగా, వెళ్ళొస్తా. డాడీ ఏమండి ఏమండి ఇదిగోండి, ఉండనండి, దేనికన్నా ఖర్చులకు పనికొస్తాయేమో, ఇవ్వకండి అండి. వద్దు వద్దండి. అంశు, వాడు మన మాట వినే స్థాయి వాడికి దాటిపోయాడు. తెలీదండి, వాడు చిన్నపిల్లోడు, వాడికి ఏం తెలుసు. వాడు ఇవ్వకపోతే ఇప్పుడు ఊరుకునేటట్టుకు లేడు. నన్ను ఏం చేయమంటావు? వీళ్ళిద్దరు కొట్టుకుంటూ చూస్తుంటే బాధపడకండి, బాధపడకండి, వద్దండి, మనం ప్రార్థన చేద్దామండి, బాధపడకండి. ఒరేయ్ ఏంట్రా నువ్వు, ఎప్పుడు మీ డాడీ ఇంత బాధపడలేదు అసలు. మమ్మీ నాకు డబ్బులు కావాలని చెప్పాను కదా, డబ్బులు కావాలంతే. అరే పెద్దోడా అంశు, మనం ప్రార్థన నాన్న, సరే అండి. చివరిసారిగా వద్దు నాన్న, నువ్వు డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. మమ్మీ గోల పడలేకపోతున్నా, వాడే కొట్టడానికి మీదకి వస్తున్నాడు. డాడీ నేనుండని ఇంట్లో అసలు ఛీ, మా ఫ్రెండ్సే నయం. సరే నాన్న, జాగ్రత్త. ఓ మమ్మీ, రే తమ్ముడు, అమ్మయ్యా, ఇంట్లో నుండి వచ్చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. హే చందు, వచ్చారు నా దోస్తులు. ఏయ్! ఏయ్! మామా తెచ్చావా డబ్బులు? ఇదిగో ఆ. ఒరేయ్, చూసావా, జేబు నిండా డబ్బులే కదరా. జేబు నిండా డబ్బులే. ఒరేయ్, అరే వచ్చేసావా? వచ్చేసాను. ఉరి ఉరి డాన్స్ వేసుకుంటూ వస్తున్నారు, జరగరా. ఎరా కొద్దిగా మందిరా అంటే ఈయనన్నావు కదా, ఇదిగో ఇచ్చుడు, ఇచ్చుడు. ఒరే చాలా డబ్బులు ఉన్నాయి వీడి దగ్గర. చూసావా, అది డబ్బులు నాకు కావాలి. పోరా, డబ్బులు వచ్చాయి. అరే సర్లే, నా డబ్బులతోనే కొనుక్కుంటా, మంది ఇప్పిస్తావా? మందు నీకు దండు ఇప్పిస్తారు, దండు. సొల్లు పడుతుందిరా బాబు. ఒరే ఫోన్ కొన్నావా ఫ్రీ ఫైర్ ఆడటానికి? ఇగో డబ్బులు వేసుకొచ్చా మా డాడీ దగ్గర నుండి, కొనిరా ఒకటి. కొత్త ఫోను, ఐఫోన్. ఐఫోనా? అరే ఎంత? ఎంత? 1,00,000 రా. 1,00,000 కంటే ఎక్కువే ఉన్నాయిరా డబ్బులు. ఓకే, అరే కొనిస్తారుగా మరి, పదండ్రా డబ్బులు ఖర్చు పెడదాం, పద. కూర్చో. అక్కడ షాప్ అక్కడ. అక్కడ. సరే అక్కడ షాప్కి వెళ్దాం రండి. రైట్. రే ఇదిగోరా డబ్బులు, ఫోన్ ఇరా. రే ఫోన్ కొనుక్కొచ్చావుగా. ఏయ్ ఐఫోన్, కొత్త ఫోన్ అది. భలేగుందిరా ఐఫోన్. ఫ్రీ ఫైర్ ఆన్ చేయి. ఏయ్ ఒరే కొట్రా కొట్రా. డుగ్గు ఏయ్. ఏయ్రా, ఏయ్. ఒరే, ఫస్ట్ షాట్, ఫస్ట్ షాట్, ఫస్ట్ షాట్. అదిగో, 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 అదిగో. ఒరేయ్. ఏయ్రా, కొట్రా. ఒరే వాడు కొడతండ్రి, ఏయ్రా, ప్లీజ్ ప్లీజ్ రా. కాపాడరా కాపాడు. ఒరే ఒరే బాగుందిరా. ఆ. అరే మందు కొనుక్కొచ్చావా? ఇక ఒరే అరే నాకు కూడా ఏంట్రా రే, ప్లీజ్ రా. మొదటిసారి మందు తాగుతున్నా. తాగేశాడు. భలేగుందిరా మందు. రే చందు, సిగరెట్ అది? మందు తాగితే ఎంత బలం ఉంటుంది అనుకుంటున్నావా? సిగరెట్ ఏమల్లు సిగరెట్ ఇస్తానని నేను ఇటే. తీసుకో. ఇగో తాగు. ఇలా కొద్ది రోజులు తాగుడికి, జోదానికి, మద్యానికి, అన్నిటికీ బానిస అయిన తర్వాత ఆహా, అమ్మో ఏందంత తేడాగా ఉంది. ఉరి ఉరి చందు ఏమైందిరా? ఉరి ఒరే మీరు ఉరి ఉరి చందు గడికి ఇది అయిందిరా. అరే మీరు మందు
అవన్నీ ఇచ్చారు కదరా. అవునరా. ఒరేయ్ చందు ఏమైందిరా నీకు? తాగేసరికి ఇట్లా అయిపోయానురా. ఒరేయ్ ఒరేయ్ హాస్పిటల్ తీసుకెళ్దాం రా, హాస్పిటల్కి. నేను అడుగు. ఒరేయ్ డబ్బులున్నాయా నీ దగ్గర? అరే ఈ టైంలో డబ్బులు నీకు తీసుకెళ్దాం. డబ్బులన్నీ అయిపోయినాయిరా. డబ్బులు అయిపోయినాయా? ఒరేయ్ వీడి దగ్గర డబ్బులు అయిపోయినాయంట. పదండి మనం వెళ్ళిపోదాం, పదండి. డబ్బులు అయిపోయినాయంట. అమ్మో. అయిపోయినాయి అంట. అరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా? డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమైంది బాబు? ఒరేయ్ బాగా తగ్గుతున్నట్టు. మొత్తం ఏదో తేడాగుంది డాక్టర్ గారు. ఎప్పటి నుంచి? కొద్ది రోజుల నుండి డాక్టర్ గారు. ఓకే, నువ్వేం భయపడకు. నేను ఒక చిన్న స్కానింగ్ రాస్తాను, ఆ స్కాన్ చేయించుకొని రా బాబు. ఆ, ఆ రిపోర్ట్ని బట్టి ఏం జరిగిందో చెప్తా, ఏమైందో చూద్దాం. డాక్టర్ గారు ఎక్కువ డబ్బులు అవుతాయా? పెద్ద ఎక్కువేం కాదు, ఒక 1000 రూపీస్ అయితే అంతే. బాబు కొంచెం ఈ 1000 రిపోర్ట్లు రూపీస్ అంటే అవుతుంది, ఇవ్వండి. లేకపోతే హెల్ప్ చేయండి. తీస్తారా? రేయ్ ఆడికి ఏమన్నా అయితే మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలిరా. మనము మెల్లగా వెళ్ళిపోదాం. డాక్టర్ గారు ఓకేనా? అదిగోండి. ఓకేనా? అమ్మా బాబు భయపడకు, చూస్తా రిపోర్ట్లో చూస్తే అసలు ఏంటో నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. ఓకేనండి. అమ్మా ఒరేయ్ డాక్టర్ గారు ఏమైంది చందుకి? ఒరే ఏంట్రా అయ్యో బొమ్మలు వస్తున్నాయి. డాక్టర్ గారు ఏమైంది డాక్టర్ గారు? ఒరే దగ్గకు రారి. బాబు నీ పరిస్థితి ఏమీ బాగున్నట్టుగా అనిపించడం లేదు రిపోర్ట్లో చూసిన తర్వాత. అవును నీ ఆరోగ్యం చాలా చాలా దారుణంగా దెబ్బతింది బాబు. అవును మొత్తం ఊపిరితిత్తులన్నీ దెబ్బతిన్నాయి, లివర్ కూడా దెబ్బతింది. అవును. అసలు ఏంటి, ఏం జరుగుతుంది నీకు? పాన్, గుట్కా, తాగుడు ఇవన్నీ అలవాట్లు ఉన్నాయా ఏంటి? అవును డాక్టర్ గారు, మా ఫ్రెండ్స్ అలవాటు చేశారు, తాగేశాను డాక్టర్ గారు. అయ్యో బాబు ఎంత పని చేసావు, ఎంత దారుణంగా ఉంది తెలుసా నీ పరిస్థితి. అసలు ఏమైంది నీకు, ఎందుకు ఇలా తయారయ్యావు? మా ఫ్రెండ్స్ చెప్పారు, తాగేశాను డాక్టర్ గారు. బాగుంది డాక్టర్ గారు ఏంటి తాగినప్పుడు. బాగోవడం బాబు? అసలు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? అసలు అమ్మా నాన్న లేరా నీకు? ఎవరు చెప్పడం లేదా? లేదు డాక్టర్ గారు, ఏదో ఒకటి చేయండి డాక్టర్ ఏంటి గారు. ఏదో ఒకటి చేసేది? నా బ్రతకాలని ఉంది నువ్వు డాక్టర్ గారు. బ్రతకడం కష్టం, అమ్మో. అర్థమవుతుందా నీకు ఎంత సీరియస్ గా ఉందో? ఒరే ఈ రిపోర్ట్లో చూస్తే నీ బాడీలో ఏ అవయవం కూడా సరిగా పనిచేసే పరిస్థితి లేదు. మొత్తం తాగుడు, అనేక వ్యసనాల పాటు నువ్వు మొత్తం ఖరాబ్ చేసుకున్నావు హెల్త్ అంతా కూడా. ప్లీజ్ డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. ఏంటి ఏదో ఒకటి చేసేది? అర్జెంటుగా నువ్వు ఈ అలవాట్లన్నీ మానేయాలి. ఇట్లనే కంటిన్యూ చేస్తే నువ్వు బ్రతకడమే కష్టం. అవునా? అదే అర్జెంటుగా నువ్వు ఈ అలవాట్లన్నీ మానేసి నేను రాసే కొన్ని మందులు రాస్తాను, అవి వాడు. సరే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇక ఈ దగ్గర డబ్బులు మేము వెళ్ళిపోతున్నాం డాక్టర్ గారు. రే బాయ్ రా, రే బాయ్ 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 రా. ఏంట్రా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అమ్మా. మా నాన్న దగ్గరికి వెళ్తా, మా నాన్న రాణిస్తాడా ఏమో. వెళ్తా. డాడీ చందు చందు ఏమైంది? అరే పెద్దడా చందుకి ఏమైంది? అరే ఏమైందిరా? ఏమైంది నాన్న? ఏమైందిరా? డాడీ మా ఫ్రెండ్స్ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాను కదా, వాళ్ళు నాకు మందు, సిగరెట్లు, ఫోన్ నేర్పించారు డాడీ. ఆరోగ్యం పాడైపోయింది, బ్రతకనంట డాడీ. అయ్యో నిజమా? నిజం డాడీ. నేను చెప్తూనే ఉన్నాను కదా నాన్న వద్దురా అని. నేను వినలేదు డాడీ అప్పుడు. సరే అరే డాడీ మనము దేవునికి దూరం అయినా దేవుడు మనకు దూరం కాడురా. అవునా డాడీ? మనం ప్రార్థన చేస్తే యేసయ్య మళ్ళీ నీకు ఆరోగ్యం ఇస్తాడు, తీరుస్తాడా డాడీ? నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నా దగ్గు తీసేస్తాడా? తీసేస్తాడు. మేము కూడా యేసయ్యను కలిగిన వారం కనుక నిన్ను కూడా మేము క్షమిస్తున్నాము. రా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ నీకు సమాధానం ఇస్తాడు నాన్న. నిజంగా డాడీ? నిజంగా యేసయ్య నన్ను క్షమిస్తాడు కదా? ఓకే డాడీ. అంశు దాత ఏంటండి?
దాదా చిన్నోడికి బాగలేదమ్మా, ప్రార్థన చేద్దాం, చిన్నోడు ఎప్పుడు వచ్చావురా? బాగానే ఉన్నావా? ఏమైంది? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యో సరే అండి, అలాగే. ఏసయ్యా నీకు వందనాలయ్యా, తెలుసో తెలియకొచ్చినాడు నీ మాట మా మాట కూడా వినకుండా దూరం అయిపోయాడయ్యా. నీ సమాధానం కలిగిన వారుగా నీ కుమారుడిని మేము మరలా చేర్చుకున్నాం. కానీ నీ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడయ్యా. నీ బిడ్డను ముట్టయ్యా, ఆరోగ్యము దయచేయనయ్యా. మరలా నీ సమాధానాన్ని, నీ సన్నిధిలో పోగొట్టుకున్న సమాధానాన్ని బిడ్డకు దయచేయమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. డాడీ ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బాగుంది డాడీ, బాగుందా? చాలా బాగుంది డాడీ. వెరీ గుడ్. యేసయ్య ఆయనకు దూరం అయినా మరలా మనం ఆయన దగ్గరికి వస్తే చేర్చుకుని సమాధానం ఇచ్చేవాడు నాన్న. ఎంత మంచి యేసయ్య డాడీ మన అవునా? దేవుడు. ఇంకెప్పుడు యేసయ్యకు దూరం అవ్వద్దే. ఇంకెప్పుడు చేయండి డాడీ, Very ఫ్రెండ్స్ good. దగ్గరకు అస్సలు వెళ్ళను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న చిన్నోడా పెద్దోడా మనం జాగ్రత్తగా అంశ మనం అందరం వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుదాం. ఓకేనా? ఓకే అలాగే డాడీ. అండి. రండి. బాగుంది కదా పిల్లలు? నేను అందామనుకున్నా వచ్చి, చాలా బాగుంది కదా, చప్పట్లు కొట్టండి అని. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మీరే మంచిగా చప్పట్లు కొట్టారు. వెరీ నైస్. మరి మంచి నాటిక చేసి మనందరినీ ఆనందింపజేసిన అన్నయ్యలందరికీ, అక్కయ్యలకి మరొకసారి గట్టిగా చేతులెత్తి చప్పట్లు. ప్రైజ్ గాడ్. రైట్. వావ్. సో ఈరోజు మీరు క్లాసెస్లో నేర్చుకున్న కథ ఏంటి నాన్న? యోబు అంటే అంతరంగంలో సమాధానం, మనతో మనం సమాధానం కలిగి ఉండాలి. అది రెండో లెసన్. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు చెప్పింది ఏంటి? కుటుంబంలో మనము అందరితో సమాధానం కలిగి ఉండాలి. కొంతమంది మమ్మీ డాడీ మాట వినరు, అంత తెలుసు కదా, అన్నయ్య చాలా చెప్పారు మనకి. అలా కాకుండా అందరం కూడా చక్కగా సమాధానంతో దేవుళ్ళో ఎదగాలి అనేది మనం నేర్చుకున్నాం కదా. సరే పిల్లలు, ఈరోజు పొద్దున నేర్చుకున్న లెసన్, యోబు లెసన్ నుంచి మీకు ఒక మంచి పాట నేర్పిస్తాము. చాలా టైం అయిపోయింది. ఈరోజు ఎట్ ఎనీ కాస్ట్ 12:30కి క్లోజ్ చేసేస్తాము. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ యోబు కథ మీద ఒక పాట నేర్పిస్తాము. యాక్షన్ అక్కయ్యలు రావాలి. రావాలక్క. నేను పాట Time స్టార్ట్ చేసిన వెంటనే ఎట్టి పిల్లలందరూ పరిస్థితుల్లో కూర్చోవాలి. 12:30. ఏ ఎవరు నాన్న? నిలబడొద్దు. కూర్చో కూర్చో డోంట్ స్టాండ్. కూర్చోండి. కూర్చో నాన్న, కూర్చో 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 లే కూర్చో. డీసీఎం రిప్రజెంటేటివ్స్ ఇంకా చాలా మంది రావాలి. దయచేసి వెనక్కి వెళ్ళండి. అయిపోయింది ఇంకా 10 మినిట్స్. పిల్లలు కూర్చోండి అమ్మా. కూర్చోండి నాన్న, కూర్చోండి. ఏ నాన్న కూర్చో. యాక్షన్ టీమ్ యూ టేకింగ్ ఎ లాంగ్ టైం అమ్మా, త్వరగా రావాలి. అమ్మ ఫాస్ట్గా ఉండాలి. సింగింగ్ టీం కూడా రెడీగా ఉండాలి. అందరం కలిసి అందరు కూర్చోండి నాన్న. పిల్లలు హల్లెలూయా. అందరం కలిసి యోబు పాట పాడుకుందాము. యోబు గురించిన పాట, కొత్త పాట ఫస్ట్ మేము చేస్తాము. మీరు చూసి విని నేర్చుకోవాలి పిల్లలు. అన్న కీబోర్డ్ రావట్లేదు, ఒకసారి కనెక్షన్, కీబోర్డ్ కనెక్షన్. అనగనగా యోబుండెను, దేవుడెంతో అతని దీవించెను. అనగనగా యోబుండెను, దేవుడెంతో అతని దీవించెను. ఎన్నో ఒంటెలు ఉండే, ఎన్నో గొర్రెలు ఉండే, ఒంటెలు ఉండే ఎంతో ఉండెను. అతడు ఎంతో ధనవంతుడు, దేవుడెంతో అతని దీవించెను. అతడెంతో ధనవంతుడు, దేవుడెంతో అతని దీవించెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడి గాలొచ్చి పిల్ల
పిల్లల్ని హతము చేసెను. అయ్యయ్యో యోబుకింత కష్టం వచ్చేను. సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యో గొర్రెలు పోయే, అయ్యో ఒంటెలు పోయే, అయ్యో గొర్రెలు పోయే, ఒంటెలు పోయే, అన్నీ పోయెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను. అనగనగా యోబుండెను, దేవుడెంతో అతని దీవించెను. అనగనగా యోబుండెను, దేవుడెంతో అతని దీవించెను. ఎన్నో గొర్రెలు ఉండే, ఎన్నో మేకలు ఉండే, ఎన్నో గొర్రెలు ఉండే, అతడెంతో ధనవంతుడు, దేవుడెంతో అతని దీవించెను. అతడెంతో ధనవంతుడు, దేవుడెంతో అతని దీవించెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను. సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను. సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యో గొర్రెలు పోయే, అయ్యో ఒంటెలు పోయే, అయ్యో గొర్రెలు పోయే, ఒంటెలు పోయే, అన్నీ పోయెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను. హల్లెలూయా. బాగుందా బాగాలేదా? అందరం కలిసి పాడేద్దామా? 1 minute. దీంతో పాటు ఇంకొక కొత్త సాంగ్ కూడా ఒకేసారి నేర్చేసుకుందాం. జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దెన్ జీసస్ ఇస్ ద విన్నర్ మ్యాన్. నేర్చేసుకొని జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫస్ట్. Jesus is the head of the family. Jesus gives peace in the family. Jesus is the head of the family. Jesus gives peace in the family. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. I love you, Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Satan, run away from the family. I command you in Jesus' name. Satan, run away from the family. I command you in Jesus' name. Jesus is the head of the family. Jesus gives peace in the family. Jesus is the head of the family. Jesus gives peace in the family. ఓకే పిల్లలు, ఫస్ట్ సాంగ్ యోబు కథది. సెకండ్ సాంగ్ మన కుటుంబం అంతటికి ఎవరమ్మా హెడ్? యేసయ్య. మన కుటుంబానికి హెడ్ ఎవరు? యేసయ్య. నాతో పాటు చెప్పండి. జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. జీసస్ గివ్స్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. మమ్మీ ఐ లవ్ యు. డాడీ ఐ లవ్ యు. మమ్మీ ఐ ఒబే యు. డాడీ ఐ ఒబే యు. ప్రేమ. మమ్మీలు ఎక్కువ ఇటువైపు ఉన్నారని ఇటువైపు చూపించారా? మనమేమో కన్ఫ్యూజన్ లో ఫస్ట్ ఎప్పుడు లెఫ్ట్ చేస్తాం. డాడీల వైపు మేము చూపిస్తున్నాం మమ్మీలని.
ఇటే చూపించు. సో ప్రేమ విధేయత పిల్లల్లో ఉంటే ఇంకా కుటుంబంలో గొడవలే రావు కదా. ఎస్. మమ్మీ డాడీని మంచిగా ప్రేమించి మమ్మీ డాడీ చెప్పిందల్లా విన్నాం అనుకో ఇంకేమైనా గొడవలు వస్తాయా? రావు. కానీ గొడవలు పెట్టడానికి ఎవరు ట్రై చేస్తూ ఉంటారు? సైతాన్. సాతాను. అందుకే సేటన్ చెప్పండి, సేటన్ Satan, రన్ అవే run away ఫ్రమ్ మై ఫ్యామిలీ. from my family. ఐ కమాండ్ యూ I command you ఇన్ జీసస్ నేమ్. in Jesus name. సాతానా నా కుటుంబంలోంచి పారిపో. పో. యేసు నామంలో నిన్ను తరిమి వేసి. ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళగొడుతున్నాను అని మనం సాతాన్ని అన్నాం అనుకో, ఇంకా మన కుటుంబంలో ఎట్లాంటి గొడవలు పెట్టడానికి ధైర్యం చేయడు. ఓకే చలో, ఫస్ట్ యోబు సాంగ్, తర్వాత ఈ జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరం కలిసి పాడేసుకుందాము. సాతాను బొమ్మన్న నిన్ను కాదు కుస వీళ్ళు ఓకే పాడుకుందాము, తర్వాత మనం కౌంట్ తెలుసుకోవాలి. అందరు లేచి నిలబడండి నాన్న త్వరగా. లేను నాన్న లేను 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 లేను. నేను దేవుడెంతో అతని దీవించెను అనగనగా యోబుండెను యోబుండెను దేవుడెంతో అతని దీవించెను అనగనగా యోబుండెను దేవుడెంతో అతని దీవించెను. ఎన్నో గొర్రెలు ఉండే, ఎన్నో ఒంటెలు ఉండే, ఎన్నో గొర్రెలు ఉండే, ఒంటెలు ఉండే, ఎంతో ఉండెను. ఎంతో ధనవంతుడు దేవుడెంతో అతని దీవించెను. అతడెంతో ధనవంతుడు దేవుడెంతో అతని దీవించెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యో గొర్రెలు పోయే, అయ్యో ఒంటెలు పోయే, అయ్యో గొర్రెలు పోయే, ఒంటెలు పోయే, అన్నీ పోయెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయ్యో అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను. అనగనగా యోబుండెను దేవుడెంతో అతని దీవించెను. అనగనగా యోబుండెను పిల్లలందరూ దేవుడెంతో రిపీట్ అతని చేయండి, మాతో పాటు పాడండి. అనగనగా యోబుండెను దేవుడెంతో అతని దీవించెను. అనగనగా యోబుండెను దేవుడెంతో అతని దీవించెను. ఎన్నో గొర్రెలు ఉండే, ఎన్నో ఒంటెలు ఉండే, ఎన్నో గొర్రెలు ఉండే, ఒంటెలు ఉండే, ఎంతో ఉండెను. అతడెంతో ధనవంతుడు దేవుడెంతో అతని దీవించెను. అతడెంతో ధనవంతుడు దేవుడెంతో అతని దీవించెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యో గొర్రెలు పోయే, అయ్యో ఒంటెలు పోయే, అయ్యో గొర్రెలు పోయే, ఒంటెలు పోయే, అన్నీ పోయెను. నా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము కలిగుండెను.
Jesus is the head of the family. Jesus gives peace in the family. Jesus is the head of the family. Jesus gives peace in the family. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey. Satan, run. Satan, run away from my family. I command you in Jesus' name. Satan, run away from my family. I command you in Jesus' name. Jesus is the head of the family. Jesus gives peace in the family. Jesus is the head of the family. Jesus gives peace in the family. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Satan, run away from my family. I command you in Jesus' name. Satan, run away from my family. I command you in Jesus' name. Satan, run away from my family. I command you in Jesus' name. Satan, run away from my family. I command you in Jesus' name. ఓకే నాన్న. బాయ్స్ అండ్ గర్ల్స్, ఫస్ట్ గర్ల్స్ కూర్చుంటారు, తర్వాత బాయ్స్. గర్ల్స్ 1 2 3. అరే ఎంత స్లోనా? బాయ్స్ చూడండి ఎంత ఫాస్ట్ కూర్చుంటారు. 1 2 3. బా సాతాను పోమన్నాను, పోలేదా? ఏ కూర్చో. ఓకే నాన్న, ఇప్పుడు మనం అందరం కలిసి, నిన్నైతే గర్ల్స్ గెలిచారు, ఎక్కువ మంది వచ్చాయి. ఈరోజు తప్పకుండా బాయ్స్ ఇలా అనగానే ఆగిపోవాలి, లేకపోతే నేనే చెప్తా అక్క ఇలా ఓడిపోయారని. మళ్ళీ ఇంక మాట్లాడడానికి ఏముండదు, హాయ్ అంటారు ఇక. అట్లా అన్నప్పుడు ఆగిపోవాలి, ఓకేనా? నేనున్నాను కదా నాన్న. గర్ల్స్ మీరు కూడా ఎవరు గెలిచారో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొంతమంది కారాలు మిరియాలు నూనెట్టు. మా ఏలూరులో ఒక హోటల్ ఉంది, కారాలు మిరియాలు. నోరమాకండి, నేను మంచిగా నేనే కదా అక్క. ఏమైంది తమ్ముడు? ఈరోజు టోటల్ స్ట్రెంత్ ఎంత, అందులో మగోళ్ళు గెలిచారని తొందరగా చెప్పక్క. నాకు చాలా తొందరగా చెప్పాలని ఉంది, కానీ చాలా కోపం వస్తుంది ప్రకాష్ నాకు. ఎందుకక్క? ఎందుకంటే ఇప్పుడు చూడు, నాకు వచ్చిన లిస్ట్ లో నెంబర్ బాయ్ నెంబర్ ఉందా? అవును. గర్ల్స్ నెంబర్ ఉందా? అవును. టోటల్ ఉందా? అవును. ఇదేంటో చదువు. రిమైనింగ్ ROAMING అంటే రోమింగ్ స్టూడెంట్స్. రోమింగ్ స్టూడెంట్స్ నెంబర్ ఎంత ఉంది? 40. అంటే ఇంతమంది పిల్లల్లో 40 మంది పిల్లలు క్లాసెస్కి వెళ్లకుండా అక్కడక్కడ తిరిగి ఆడుకోవడము. కొంతమంది ఏమో డాడీ దగ్గర నేను ఏంటమ్మా ఇది? అక్కడ నాకు చిన్న పిల్లలు ఉన్నారు, రాళ్ళు ఏడితే పర్వాలేదు, ఈ గాడిద లేకుండా ఎవరు రాడు. ఏయ్ అక్క మగపిల్ల ఆడపిల్ల? నువ్వెవరినన్నావు? నువ్వెవరినన్నావు? ఎవరిని నువ్వు అనింది? ఎవరు నన్నలేదక్క. నిజం చెప్పు. పిల్లలు అలా చేయడం కరెక్టా ప్రకాష్? అస్సలు కానే కాదు. స్కూల్లో అయితే క్లాస్కి వెళ్ళకుండా తిరుగుతారా? అస్సలు. నాకు మంచిగా స్ట్రెంత్ చెప్పాలని ఉంది, కానీ ఇక్కడికి వచ్చింది దేవుని వాక్యం నేర్చుకోవడానికి. నేర్చుకోకుండా క్లాసుల్లో తిరగకుండా ఇక్కడిక్కడ. ఈరోజు ఇందాక నేను కొంతమంది సీనియర్ అబ్బాయిలను అడిగా, దాహం వేస్తుంది అక్క, గోడ తాగడానికి వెళ్ళాను. నాన్న గోడ మీద కూర్చోకండి, కింద దిగాను. చక్క మంచిగా వీడియో కవరేజ్ వచ్చినప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు. సో ఇలా క్లాసెస్కి వెళ్ళడానికి పిల్లలు రేపు రావద్దమ్మా. క్లాసెస్లో కూర్చోకపోతే రేపు రావద్దు. మీరు సీరియస్గా చెప్తున్నాను నేను. పిల్లలు మంచిగా ఇంట్లో ఉండండి. ఇక్కడ బయట ఎండ ఇదంతా ఎందుకు, హ్యాపీగా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చోండి, టీవీ చూసుకోండి హ్యాపీగా. 40 మంది పిల్లలు క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదంటే ఎంత కరెక్టా అది? మాకు ఒక్క బాబు మిస్ అయినా కూడా మాకెంతో బాధ.
ఒక్క బాబు ఈజ్ ఈక్వల్ టు 1000 మందితో సమానం మాకు. ఒక్క స్టూడెంట్ గురించి అంత పట్టించుకుంటాం కాబట్టి మీ దగ్గర నుంచి అసలు ఎక్కడన్నా వీబీఎస్ హైదరాబాద్లో కానీ ఏ ఊర్లో అన్నా ఊరిక ఫ్రీగా పెట్టే వీబీఎస్ ఎక్కడన్నా చూసారా నాన్న మీరు? లేదు. ఎవ్రీ వీబీఎస్కి మినిమం 20 రూపీస్ లేకపోతే 50 రూపీస్ లేకపోతే 150 రూపీస్ లేకపోతే 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. పిల్లలకి టీచర్స్కి కూడా టీచర్స్కి 300 రూపీస్ అలా ఉంటుంది. ముందుగానే పే చేయాలి. ముందు పే చేస్తే ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు వేసుకుంటేనే లోపలికి రానిస్తారు. మనం డబ్బులు కట్టలేదు అనుకో ఐడి ఉండదు, అసలు గేట్లోనికే రానివ్వలేము. అప్పుడు టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, మేము వెళ్ళంగా దేవుడి భోజనం కాదు ప్రకాష్ తమ్ముడు, లోపలికి రానివ్వరు నానా. మరి ఇక్కడ మనకు అంత ఫ్రీగా ఎందుకు? డబ్బులు ఎక్కువైనాయనా? పిల్లలకి మంచిగా దేవుడి విషయాలు నేర్పించాలి, మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చేయాలన్న ఆశ మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి ఉంది కాబట్టి మీకోసం ఇదంతా చేస్తున్నారు కదా. క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు డోంట్ వరీ, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. ఓకేనా? మేము కూడా అలాగే అనుకుంటున్నాం. నిన్న కొంచెం ప్రాబ్లం లేట్ అవ్వడం వలన 2 ఏరియాస్ నుంచి పిల్లల్ని పేరెంట్స్ పంపించలేదు, కానీ వాళ్ళు ఈరోజు మాట్లాడారు, అంత మంచిగానే ఉంది, ప్రాబ్లం లేదు. కాకపోతే 2 ఏరియాస్ నుంచి రాకపోవడం వలన స్ట్రెంగ్త్ కొంచెం తగ్గింది. బట్ స్టిల్ వీఆర్ బ్లెస్డ్, వీఆర్ ఫుల్. ఇక్కడ నుంచి చూస్తే నాకైతే తగ్గినట్టు అనిపించట్లేదు, నిన్నటి మీద పెరిగినట్టుంది కదా. అబ్బా, నిన్నటి మీద పెరిగినట్టుంది. బట్ కౌంటింగ్లో కొంచెం డిఫరెన్స్. గర్ల్స్ నేను టోటల్ చెప్పాను, ఫస్ట్ గర్ల్స్ ఎంతో చెప్తా, బాయ్స్ ఎంతో చెప్తా, తర్వాత టోటల్ చెప్తా. ఓకేనా? ఓకే అక్క. ఓకేనా? గర్ల్స్ 406 మెంబర్స్, 406 గర్ల్స్. అంతేనా? నిన్నటికంటే తగ్గారు వాళ్ళు. అదే నిన్న 467 ఎంత వచ్చినట్టున్నారు కదా. చెప్పాను కదా 2 DCMs ఆపేశారని. అక్కడ 406. మరి బాయ్స్ ఎంత వచ్చి ఉంటారు తమ్ముడు? బాయ్స్ యాజ్ యూజువల్గా 406 మీరు నిన్న 430 అనుకుంటా మా వాళ్ళు. ఈరోజు కొంచెం పెరిగారు, దాదాపు 450 470 వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు 406 కాబట్టి నీ లెక్క ప్రకారం వీళ్ళు 604 అయి ఉండాలి కదా. అందుకని ఓకే ఫైన్ చెప్పేస్తున్నాను. బాయ్స్ 401. సో మన టోటల్ స్ట్రెంత్ అంటే క్లాసెస్లో కూర్చున్న పిల్లల స్ట్రెంత్ 807. క్లాసెస్లో కూర్చోకుండా బయట తిరిగిన పిల్లలు మొత్తం కలిపి 847. దేవునికి మహిమ కలుగును గాక. నానా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి మధ్యలో కొంతమంది మిస్ అయ్యారు కదా, వాళ్ళని కూడా కలిపి మొత్తం అందరు పిల్లలు 847 మంది. గట్టిగా 2 చేతుల పైకి హల్లెలూయా చెప్దాం. ఎత్తాలా హల్లెలూయా. ఈ రెండవ రోజు వీబీఎస్ ని కూడా విజయవంతంగా జరిగించిన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం త్వరగా క్లోజ్ చేసేసుకోవాలన్న ఆలోచనతో ఫాస్ట్గా చేసేసాము. మనందరి నాయకులు ఓకే. సో అయ్యగారు వచ్చేసారు, మనకు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. రేపటి ప్రోగ్రామ్ గురించి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ వినాలి, జాగ్రత్తగా వినండి. మనకు యాక్చువల్గా క్లాసెస్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేసేసుకొని నెక్స్ట్ రోజు ఇక్కడ స్టేజ్ మీద చేస్తాం కదా. కానీ కొంతమంది రిప్రజెంటేటివ్స్కి ఏరియా కోఆర్డినేటర్స్కి చెప్పాను, మీ ఏరియా పిల్లలకి డాన్స్ నేర్పించండి, పాటలు స్కిట్ ఏదైనా సరే 3 నిమిషాల తోటి నేర్పించండి అని చెప్పాను. కొంతమంది ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిన వాళ్ళు నాకు పేర్లు ఇస్తే రేపు మీకు స్టేజ్ మీద చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది. ఓకే పిల్లలు, మరి రేపు ప్రోగ్రామ్ ఏంటంటే యాజ్ యూజువల్ మనకి స్టోరీ క్లాసెస్ అన్నీ అయిపోయాక మీకోసం మంచిగా పపెట్ షో, మ్యాజిక్ షో ఇవన్నీ రెడీగా ఉంటాయి. అది అయిన వెంటనే భోజనాలు చేసేసి దెన్ మీకు నేర్పించారు కదా మీ సండే స్కూల్ టీచర్స్, కొన్ని పాటలు నేర్పించారు కదా, అవి మీరు ఇక్కడ ప్రజెంట్ చేసిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి దెన్ వీ విల్ క్లోజ్ అవర్ వీబీఎస్. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా అందరికీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఓఫిరయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత మనము ఈ సెకండ్ డే వీబీఎస్ గుర్తుపెట్టుకున్నానా, మీరు వచ్చేటప్పుడు మీ మమ్మీ డాడీకి చెప్పి రావాలి. ప్రార్థన చేసుకుందాము, అందరూ మోకరించండి, డీల్ డౌన్ చేయండి. నానా టైమ్స్ రేపు మనకి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 5 o'clock కల్లా క్లోజ్ అవుతుంది. నానా చివరి ప్రార్థన, మోకరించండి, మోకరించు. 1 2
ప్రింట్ ఆఫ్ సైడ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2024 సంవత్సరపు వెకేషన్ బైబిల్ స్కూల్ 2వ రోజు కూడా ఇంత అద్భుతంగా మీరు సంతోషకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కష్టపడి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆ యొక్క అంకుల్స్ అందరినీ మీరు ఆశీర్వదించండి. పాటలు నేర్పించి, యాక్షన్ సాంగ్స్ నేర్పించి, స్టోరీస్ చెప్పిన అక్కయ్యలు అన్నయ్యలందరినీ మీరు ఆశీర్వదించండి. మేము నేర్చుకున్న వాక్యాలు మాలో మేము మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మంచి పిల్లలుగా మా అమ్మ నాన్నలు సంతోషించేటట్లు, దేవుడు సంతోషించేటట్లు మంచి పిల్లలుగా మేము జీవించి పై చదువులు, మంచి చదువులు చదువుకొని మా దేశానికి సేవ చేయడానికి సహాయం చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళుచుండగా ప్రతి ఒక్కరిని మీ యొక్క చల్లని మీ రెక్కల నీడలో కప్పి ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా క్షేమంగా ప్రభు ఇంటికి నడిపించమని యేసు నామములో మళ్ళీ ఉదయకాలం ముందు మళ్ళీ మమ్మల్ని సకాలం ముందు చేర్చి ఆఖరి రోజు ఇంకా సంతోషకరంగా అద్భుతంగా జరిగించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహాయం మనకందరకు, వెకేషన్ బైబిల్ స్కూల్ స్టాఫ్, టీచర్స్, వాలంటీర్స్, చిల్డ్రన్ అందరికీ సదా తోడే ఉండును గాక. ఆమేన్. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. ఓకే నాన్న. మీ DCMs దగ్గరికి దారా నాన్న. పిల్లలు రేపు టైమింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. ఓకేనా? పిల్లలు అందరూ కూర్చోండి పిల్లలు, ఒక్క నిమిషం. స్నాక్స్ ఎవ్రీథింగ్ ఇవ్వబడుతుంది. మమ్మీ వాళ్ళకి చెప్పిరండి ఇంట్లో ఈవినింగ్ 5 అవుతుంది అని. వాళ్ళని కూడా రమ్మనండి, మీ మమ్మీ డాడీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి ప్రోగ్రామ్కి. పిల్లలు ఒక్క నిమిషం కూర్చోండి పిల్లలు.